విద్యార్థులకు స్వాగతం. ఈ అంశంలో SMAW ప్రాసెస్ని ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై సింగిల్ V బట్ జాయింట్ గురించి నేర్చుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం తగిన ఎలక్ట్రోడ్లు ఎంచుకోండి. హారిజాంటల్ పొజిషన్లో సింగిల్ V బట్ జాయింట్లో ప్లేట్లను సిద్ధం చేసి సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ సింగిల్ V బట్ జాయింట్ని వెల్డ్ చేయండి. హారిజాంటల్ పొజిషన్లో SMAW ప్రాసెస్ని ఉపయోగించి డిఫెక్ట్స్ కోసం వెల్డ్మెంట్స్ తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ మందబట్టి MS ప్లేట్పై సింగిల్ V బట్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ చూద్దాం. స్టీల్ రోల్, స్క్రైబర్, బ్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, టై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, ఎలక్ట్రోడ్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, SMAW వెల్డింగ్ మెషిన్ ప్లాంట్, C-clamp. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై సింగిల్ V బట్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ చూద్దాం. 10 mm థిక్నెస్ MS ప్లేట్లో కత్తిరించండి. 150 mm లెంత్ ఇంటూ 50 mm విడ్త్. అంచులను ఫైల్ చేసి ప్లేట్లను తనిఖీ చేయండి. అంచులను బెవెల్ చేయండి. ప్లేట్ని సిద్ధం చేసి టాప్ ప్లేట్ కోసం 45 డిగ్రీ బెవెల్ మరియు 15 డిగ్రీ బెవెల్ని బాటమ్ ప్లేట్ కోసం పూరించడం ద్వారా 1.5 mm రూట్ ఫేస్తో తయారు చేయండి. అంచులను శుభ్రం చేయండి మరియు అన్ని బస్ తొలగించండి. బెవెల్ని ఫైల్ చేసి రూట్ ఫేస్ 1.5 mm ఉంచండి. హారిజాంటల్ పొజిషన్లో సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ రెండు వైపున రూట్ గ్యాప్తో హారిజాంటల్ పొజిషన్లో ముగుస్తాయి. ఇచ్చడం కోసం ఎలక్ట్రోడ్లు సిద్ధంగా ఉంచండి. రూట్ల ఉపయోగం కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ మరియు 110 amps కరెంట్. సెకండ్ అండ్ థర్డ్ రన్ ఉపయోగం కోసం 4 mm ఎలక్ట్రోడ్ మరియు 160 amps కరెంట్ ఉపయోగించండి. ముందు ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూద్దాం. SMAW ప్రాసెస్ని ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై సింగిల్ V బట్ జాయింట్ వల్ల వెల్డింగ్ ప్రాసెస్ని చూద్దాం. భద్రతా ప్రయోజనాల కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించండి. 3.15 mm ఎలక్ట్రోడ్ ఎంచుకోండి మరియు రూట్ రన్ కోసం 110 amps కరెంట్ ఉపయోగించండి. ఎలక్ట్రోడ్ యాంగిల్ 70 డిగ్రీ నుండి 80 డిగ్రీ నిర్వహించండి. వెల్డ్ లైన్ కోసం 40 డిగ్రీ నుండి 50 డిగ్రీని నిర్వహించండి. షార్ట్ ఆర్క్ లెంత్ని ఖచ్చితంగా అనుసరించండి. వీవింగ్ మోషన్ లేకుండా టాప్ ప్లేట్ నుండి రూట్ రన్ని డిపాజిట్ చేయండి. బాటమ్ ప్లేట్ని ఫ్యూజ్ చేసి మరియు ఎలక్ట్రోడ్ యాంగిల్ 90 డిగ్రీని వర్టికల్ ప్లేట్కి మరియు 65 డిగ్రీ నుండి 75 డిగ్రీ వరకు పట్టుకోండి. లైన్ ఆఫ్ జాయింట్కి యూనిఫామ్ పెనెట్రేషన్ పొందేందుకు కీ హోల్ని నిర్వహించండి. సెకండ్ రన్ని ఎలక్ట్రోడ్ యాంగిల్ను ఎగువ నిలువు ప్లేట్ 55 డిగ్రీ నుండి 65 డిగ్రీకి కొద్దిగా వివింగ్ మోషన్ ఉపయోగించి తగ్గించడం ద్వారా డిపాజిట్ చేయండి. సెకండ్ రన్ పాక్షికంగా రూట్ రన్ మరియు పాక్షికంగా బాటమ్ ప్లేట్పై డిపాజిట్ చేయాలి. ఎలక్ట్రోడ్ యాంగిల్ 90 డిగ్రీ నుండి 105 డిగ్రీని అప్పర్ వర్టికల్ ప్లేట్కి కొంచెం వీవింగ్ మోషన్ ఉపయోగించి పెంచడం ద్వారా థర్డ్ రన్ని డిపాజిట్ చేయండి. అవసరమైన థ్రోట్ థిక్నెస్ని నిర్వహించడానికి థర్డ్ రన్తో బాటమ్ టో లైన్ అంతరం ఉండాలి. 2 పాస్ టెక్నిక్లు అవలంబిస్తే రెండవది వీవింగ్ మోషన్లో చేయాలి. ఫ్యూషన్ ఫేస్ సెకండ్ రన్తో మరియు జంక్షన్తో బయటి అంచుని డిపాజిట్ చేయండి.
ఇప్పుడు SMAW ప్రాసెస్ ఉపయోగించి హారిజెంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై సింగిల్ వీబర్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. మల్టీ లేయర్తో షార్ట్ ఆర్క్ లైన్ని నిర్వహించండి. ఎలక్ట్రోడ్తో సరైన యాంగిల్ మరియు ట్రావెల్ స్పిన్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపాజిషన్ మరియు సైడ్ అండర్ కట్ని నివారించండి. జాబ్ను పట్టుకోవడానికి టాంగ్స్ ఉపయోగించండి. ప్లేట్ నుండి అప్పర్ ఎడ్జ్ కరిగిపోకుండా నిరోధించండి. కళ్ళ రక్షణ కోసం చిప్పింగ్ గాగల్స్ ధరించండి. తనిఖా ప్రక్రియలో గుర్తించదగిన డిఫెక్ట్స్ని చూద్దాం. 4 weld bit, concavity, cracks, solid inclusion, incomplete penetration. రీక్యాప్. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు బెవెల్ అంచులతో ప్లేట్ సిద్ధం చేయడం, కుడి పరిమాణ ఎలక్ట్రోడ్ ఉపయోగించి రూట్ పెనిట్రేషన్ని నిర్వహించడం, సింగిల్ వీ బట్ జాయింట్ వెల్డ్ చేయడం మరియు ఉపరితల లోపాల కోసం వెల్డ్మెన్స్ తనిఖీ చేయడం.